హే గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మౌలి ట్రావెల్ వ్లాగ్స్. సో ఇది వచ్చి మనం ఈరోజు పిటి రైడ్లో నిన్న మనం కాజాకు వచ్చి స్టే అయ్యాం కదా. సో కాజాకు వచ్చి స్టే అయిన తర్వాత ఈరోజు కూడా మనం కాజాలోనే ఉంటాం. ఇక్కడే ఈ చుట్టుపక్కల మౌంటైన్స్ చూడండి, అక్కడ చూడండి ఇండియన్ ఫ్లాగ్, కొమర్తా ఇండియన్ ఫ్లాగ్ పెయింటింగ్ వేస్తున్నారు. సో ఈరోజు కూడా మనం కాజాలోనే ఉంటాం. కాజాలో మొత్తం చూసుకుని ఇక్కడ లోకల్ మాన్స్ట్రీ అది ఉంది కదా, ఆ మాన్స్ట్రీ మొత్తం చూసుకొని అండ్ దెన్ రేపు ఇక్కడ నుంచి బయలుదేరుతాం అనమాట. రేపటికి ఇక్కడ నుంచి బయలుదేరుతాం. సో ఈరోజు ఇక్కడే కాజాలోనే స్టే. పైన మనం ప్రస్తుతానికి దీనికైతే వెళ్తాం. ఏదో మాన్స్ట్రీ ఉంది ఇక్కడ, మాన్స్ట్రీకి అయితే వెళ్దాం. సో అంతా ఇక్కడైతే గ్యాదర్ అయినారు బైకర్స్ మొత్తం. ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతాం అనమాట మనం. ఒకసారి ఆ వ్యూ చూడండి గైస్, ఎట్లుందో పాపా, వేరే లెవెల్ వ్యూ. సో మనమైతే కీ మాస్టర్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు మనం. చూడండి ఎట్లా చూడండి, సూపర్గా ఉంది కదా. ఓకే, లెట్స్ గో. సో కీ మాస్టర్కి వెళ్ళేసి మాస్టర్ చూసుకొని అండ్ దెన్ విల్ కమ్ డౌన్. సో కీ మానిస్ట్రీ మనం నిన్న గివ్ మానిస్ట్రీకి పోయినాం కదా, ఈరోజు కీ మానిస్ట్రీ అనమాట. నేను ఈ ప్లేస్ని చూడడం ఫస్ట్ టైం. ఓకే, చూడండి ఎట్లుందో. ఈ ఇల్లు ఏదో పాడుపడిపోయిన ఇల్లు లాగా చూడండి. అబ్బా ఏమి వెదర్ కండిషన్స్ అబ్బా, ఇక్కడ ఎక్సలెంట్ వెదర్ కండిషన్స్. Let's go to Key Monastery. అంతా కొండ మీద ఉంది మానిస్టరీ, కాబట్టి కొండ అయితే ఎక్కుతున్నాం. ఇక్కడ వ్యూ చూడండి గైస్ ఎట్టుందో. అబ్బా చూడండి, రివర్ ఎండిపోయినది, చిన్న చిన్న పాయలు ఉన్నది అంతే. చూడండి ఎట్టుంది చూడండి వ్యూ. ఓహో సూపర్ వ్యూ కదా. సో ఇక్కడైతే ఆపున్నాం అనమాట బైక్స్ గ్యాదరింగ్ కోసం. ఎందుకంటే కింద చాలామంది ఫోటోలు తీసుకుంటా ఉన్నారు, అందరూ ఆపున్నారనమాట. కాబట్టి ఇక్కడ మేము కూడా ఆపాము. ఇక్కడ నుంచి ఆఫ్ రోడ్ అనమాట ఫుల్గా. అందరూ వచ్చేసిన తర్వాత ఇంక బయలుదేరడం. ఇప్పుడు గాలి అయితే చాలా జిల్లుగా ఉంది గైస్. ఎంత జిల్లుగా ఉందంటే బాబోయ్ చెప్పలేము అసలు, అంత జిల్లుగా అయితే ఉంది గాలి. ఓకే బయలుదేరదాం. ఇంకా ఎంతమంది వెళ్తాం చూడు. మార్నింగ్ వచ్చేసి ఉండాల్సింది ఒక 8 o'clock 9 o'clock అంతా ఇక్కడికి. ఓ వ్యూ చూడండి అట్టుందో. వావ్, ఇటువంటి మంచు కొండల మధ్యలో మనం నైట్ స్టే చేసాం. ఎట్లా పొజిషను అది. మా రూమ్లో ఏమైందంటే ఒక విండో తెరిచేసి మరి నిద్రపోయినా నేను. సూపర్. అబ్బా అట్లా చూడండి వ్యూ ఎట్టుందో. వావ్, ఎక్కతానే ఉన్నాం ఇంకా పైకి. కీ మానిస్ట్రీ. లెట్స్ గో. ముందర ఏదో
కార్ అనుకుంటా. దానికోసం టర్నింగ్ తీసుకోవడానికి కొద్దిగా లేట్ అవుతుంది. అక్కడ ముందర ఉండే వాళ్ళందరికీ కష్టం కాదు, ఎందుకంటే ఆఫ్ రోడ్లో టర్నింగ్ తీయాలంటే స్కిడ్ అవుతుంది. అందులో కార్ కరెక్ట్గా చూసుకున్నా చూడండి అక్కడ. ఓ ఓ ఓ గుజరాత్ వెహికల్ అనమాట. అబ్బా ఎంత పైకి వచ్చినా చూడండి. ఈరోజు కొంచెం షాపింగ్ చేయాలా. నాది షాపింగ్ అంటే పెద్ద షాపింగ్ ఏం కాదులే. నా దగ్గర ఉండే సన్ స్క్రీన్ క్రీమ్ ఉంది కదా, అది చాలా చిన్నదిగా ఉంది. ఐ మీన్ క్వాంటిటీ చాలా తక్కువగా ఉంది. దాని అయితే వేసుకోవాలి కొద్దిగా, దాంతో ఒకటి తీసుకోవాలి. దాని తర్వాత లిప్ బామ్ కూడా అయిపోయింది అనమాట. లిప్ బామ్ ఒకటి తీసుకోవాలి. ఈ రెండు ఈవినింగ్ ఇక్కడ మార్కెట్ ఉందంట కాజాలో. సో కాజా మార్కెట్ ఉందన్నమాట. మార్కెట్కి వెళ్ళేసి షాపింగ్ చేద్దాం. ఈ అప్ప కొర్రక రాళ్ళు. ఇక్కడ చూడండి గైస్, ఇద్దరు అమ్మాయిలు బైక్ ఎత్తుకొని చూడండి. ఒకటి కేటీఎం అడ్వెంచర్ 390, ఇంకోటి మీటియోర్ 350 ఢిల్లీ రిజిస్టర్డ్ వెహికల్స్. అబ్బా రెండు ఢిల్లీ రిజిస్టర్డ్ వెహికల్స్. ఓ గ్రేట్గా ఇద్దరు అమ్మాయిలు మాత్రమే బైక్లు ఎత్తుకొచ్చేసారు ఢిల్లీ నుంచి స్పిటి వ్యాలీకి. ఏమైనా గ్రేట్. సో నేనైతే చాలా పైకి తోలుకుంటా వచ్చేసాను. ఈ అమ్మ ఎటువంటి కొండ చూడటుందో మొత్తం ఆఫ్ రోడ్ గైస్ ఇది. అబ్బా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హెవీగా చేసిన తర్వాత ఆఫ్ రోడ్ అంటే ఎట్టుంటుంది తెలుసా? అబ్బా తల నొప్పేస్తుంది. అందులో దీనికి షాక్ అబ్జర్వ్స్ పోయిందని చెప్పాను కదా, తల నొప్పేస్తుంది. అబ్బా ఎట్లా చూడండి కొండలో. వావ్ ఎట్లా చూడండి కాసే కొండలు ఇవి. ఓ వాట్ ఏ బ్యూటీ. అప్పా ఆ వెనకాల చూడండి మొత్తం స్నో క్యాప్ మౌంటైన్సే. వైట్గా కనబడుతుందా మీకు? అదే ఏం ఆఫర్ రా బాబాయ్. సో గైస్ నేనైతే హిక్కిం అయితే చేరిపోయాను అనమాట. చూడొచ్చు అదే పోస్ట్ ఆఫీసు, మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇదే అనమాట పోస్ట్ ఆఫీస్, హిక్కిం పోస్ట్ బాక్స్. హైయెస్ట్ పోస్ట్ బాక్స్ అదే అనమాట పోస్ట్ ఆఫీసు. సో నేనైతే ఒక కార్డు కూడా తీసుకునేసాను నేను. చూడండి ఈ కార్డ్ అయితే నేను బెంగళూరు పోస్ట్ చేస్తాను. బెంగళూరుకి వచ్చి నేను బెంగళూరు చేరిన తర్వాత ఇది బెంగళూరుకి వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఇదే వ్లాగ్లో అయితే నేను మీకు చూపిస్తాను అనమాట. సో చూద్దాం ఎప్పుడు వస్తుంది ఏంటి అనేసి. వెనక అడ్రస్ ఉంది, అడ్రస్ అయితే చూపించాను నేను. ఒక్కసారి ఈ సరౌండింగ్స్ చూడండి గైస్ ఎలా ఉందో. సూపర్గా ఉంది ఈ సరౌండింగ్స్ మొత్తం. బైక్స్ అయితే మేము అక్కడ పార్క్ చేసాం. చూసారా సరౌండింగ్స్ ఎట్టుందో. సో ఇంకెళ్ళేసి పోస్ట్ బాక్స్ అక్కడికి వెళ్ళి దీన్ని ఇచ్చేసి
ఈ పోస్ట్ కార్డ్ అయితే ఇచ్చేసి దాన్ని ఇక్కడి నుంచి బయలుదేరదాం. ఓకే గైస్, సో నేనైతే ఇది నాది, ఇంకోటి గోపిది అనమాట. ఓకే గైస్, నేనైతే స్టాంప్లో వేస్తాను చూడండి. ఇది నాది, ఇంకొకటి గోపిది అనమాట. వేస్తాను చూడండి. ఓకే, రెండు వేస్తున్నాం. సో ఇది బెంగళూరుకి అయితే వచ్చేస్తుంది అనమాట. డన్. that's it ಹಾಕ್ಬಿಟ್ಟಿಯಾ? ಫೋಟೋ ತಕೊಂಡು ಹಾಕ್ಬೋದಾಯ್ತು. ವಿಡಿಯೋನ ತಗೊಂಡ